హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచులు. ఇవాళ వీడియోలో సింపుల్గా టేస్టీగా కట్టుచారు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందు కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఆ తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, అలాగే కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే దాంట్లోకి ఒక మళ్ళీ కరివేపాకు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసుకొని. దాంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి టమాటోస్ వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడైతే ఈ వీడియోలో బెబ్బర్ల కట్టు వాడుతున్నాను. అంటే బెబ్బర్లు ఉడికించిన తర్వాత మనకు వాటర్ ఉంటాయి కదా, అది వేసుకొని దాంట్లోకి అలాగే చింతపండు రసం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, అలాగే ఒక 2 స్పూన్ల వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బెల్లం పీసెస్ వేసుకుంటున్నాను. నార్మల్గా పౌడర్ అయినా వేసుకోవచ్చు. అలాగే దాంట్లోకి తగినంత వాటర్ పోసుకొని 5 to 10 minutes మరిగించుకుంటే మన కట్టుచారు అయితే రెడీ. ఇది నార్మల్గా బెబ్బర్ల కట్టుతో అయినా, లేదంటే మనం భక్షాలు చేస్తాం కదా, శనగపప్పు కట్టు అయినా కానీ, లేదంటే ఉలువల కట్టుతో అయినా చేసుకోవచ్చు. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చారు అయితే రెడీ అండి. కట్టుచారు చాలా బాగుంటుంది. సంకట్లోకి కానీ, రైస్లోకి కానీ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.